రైట్ బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కీలక నిర్ణయం తీసుకున్నారు. దావోస్ ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులో నిర్వహించిన హెల్త్ కేర్ డిజిటలైజేషన్ అంశంపై సీఎం ప్రసంగించారు. తెలంగాణ ప్రజలకు అత్యుత్తమ వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా తమ ప్రభుత్వం పనిచేస్తుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఇందులో భాగంగా 4 కోట్ల మందికి డిజిటల్ హెల్త్ కార్డులు తయారు చేస్తున్నట్లు చెప్పారు. నాణ్యమైన వైద్య సేవలు పొందడం చాలా ఖర్చుతో కూడుకున్నది కావడంతో ప్రజలందరికీ ఉత్తమ వైద్య సేవలు అందించాలనేదే తమ లక్ష్యమని రేవంత్ రెడ్డి వెల్లడించారు. ఇప్పటికే రాజీవ్ ఆరోగ్యశ్రీ కింద పేదలకు 10 లక్షల వరకు ఉచిత వైద్య సేవలు అందిస్తున్నామని, ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంతో అత్యుత్తమ సాంకేతిక సహాయంతో నాణ్యమైన వైద్య సేవలు అందిస్తామని తెలిపారు. డిజిటల్ ఆరోగ్య కార్డుల డేటా భద్రత, ప్రైవసీని కాపాడుతామని తెలిపిన సీఎం ప్రపంచ వ్యాక్సిన్లు, ఔషధాల్లో 33% హైదరాబాద్లోనే ఉత్పత్తి అవుతున్నాయని స్పష్టం చేశారు.